ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు. సో దట్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది అండ్ మీకు సంబంధించిన మెసేజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, మీ పర్సన్కి సంబంధించిన మెసేజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. మేబీ ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, మేబీ మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి 3 టైమ్స్ కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు. అండ్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. సో దట్ మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతుంది, ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. సో తప్పకుండా ఇదైతే చేయండి. సో, మీ పర్సన్ మీకు ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు పర్సన్ ఏం తలుచుకోండి. మ్యారీడ్, అన్మ్యారీడ్, వేరే ఏ అదర్ రిలేషన్షిప్లో ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఐఎమ్ obsessed with you. How could you ever forgive the mess I have made? Why do I deserve someone like you? I wish I could be fully honest with you. The way I have treated you was going wrong. What do you see in me? The passion is too much. I don't want to be alone. I am better with my mind than my heart. Is it over? సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్. సో, తను ఎందుకు సంథింగ్ ఏదో నిజం చెప్పలేకపోతున్నారు, నేను ఎందుకు నిజం చెప్పలేకపోతున్నాను అని మీ పర్సన్ అనుకుంటున్నారనమాట. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ఐఎమ్ obsessed with you. ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ పర్సన్కి మీరంటే చాలా అబ్సెషన్ ఉంది, మీరంటే చాలా ఇష్టం ఉంది, మీరంటే చాలా ప్రేమ ఉంది. సో, మిమ్మల్ని కలవాలి అని కానీ, మిమ్మల్ని చూడాలి అని కానీ, మీతో ఉన్న ఈ అటాచ్మెంట్ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోనీయకుండా చేస్తుంది. అబ్సెషన్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అంటే మీరు కావాలి, మీతో ఎలాగైనా సరే రిలేషన్ కంటిన్యూ చేయాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీ వాయిస్ వినాలి. సో, ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే కనిపిస్తున్నారు. మీరంటే ఈ పర్సన్కి చాలా అబ్సెషన్ ఉంది.
అదే స్టార్టింగ్ కార్డ్‌లో కనిపిస్తుంది. అండ్ ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ రిలేషన్‌షిప్ గురించి కావచ్చు, మీ మ్యారేజ్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా లేదా? జస్ట్ అట్రాక్షన్ మాత్రమేనా? అండ్ ఇట్లా మీ కెరియర్ గురించి కానీ, హెల్త్ వైస్ కానీ, సో దేని రిలేటెడ్‌గా మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనిపించినా, మీ రిలేషన్ గురించి కానీ, ఫర్దర్‌గా మ్యారేజ్ జరుగుతుందా అని కానీ, సో దేని రిలేటెడ్ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే. సో, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, మీరంటే చాలా అబ్సెషన్ ఉంది. మీరంటే చాలా ఇష్టం ఉంది ఈ పర్సన్‌కి. చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. మీతో ఉన్న అటాచ్‌మెంట్ ఈ పర్సన్ వదులుకోవాలని లేదు. మీతో ఉన్న ఈ బాండింగ్‌ని ఈ పర్సన్‌కి వదులుకోవాలని లేదు. మీరంటే అబ్సెషన్ ఉన్నారు. లైక్ మీ ఫోటోస్ కానీ, ఆహ్, ఆహ్, మీ ఫోటోస్ కానీ, మీతో మాట్లాడాలని కానీ ఈ పర్సన్ చాలా అబ్సెస్డ్ ఫీల్ అవుతున్నారు. సో, టవర్ ఎనర్జీ. ఈ పర్సన్ ఈ సిట్యుయేషన్‌లో మీ ఇద్దరి మధ్య సెపరేషన్ నడుస్తూ ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరుగుండొచ్చు. సెపరేషన్ నడుస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఈ సిట్యుయేషన్‌లో చేంజ్ కోరుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఏదైతే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉందో, సో టవర్ మూమెంట్ అంటే బ్రేకప్ కావచ్చు. సో ఈ పర్సన్ లైఫ్‌లో వేరే వాళ్ళు ఉన్నారు అనేది మీకు తెలిసుండొచ్చు. లేకపోతే ఏదైనా జరుగుండొచ్చు. మీ ఇద్దరి మధ్య టవర్ మూమెంట్ బ్రేకప్ సిట్యుయేషన్ అయితే జరుగుతుంది. సో మిమ్మల్ని వదులుకోవాలని ఈ పర్సన్ లేదు. మీకు దూరంగా ఉండాలని ఈ పర్సన్‌కి లేదు. ఈ పర్సన్ మీతో బ్రేకప్ అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని దూరం పెట్టడం అనేది ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. లేకపోతే మీరే ఈ పర్సన్‌కి బ్రేకప్ చెప్పారా? మీరే ఈ పర్సన్ నుంచి దూరం అయ్యారా? సో అదంతా నాకు తెలీదు. మీకు తెలుసు కాబట్టి చూసుకోండి. ఈ పర్సన్ అయితే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ జరుగుతున్నాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరుగుతుంది. దానికి ఈ పర్సన్ చాలా అబ్సెస్డ్ ఫీల్ అవుతున్నారు. సో సంథింగ్ ఈగో ఇష్యూస్ కానీ, మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, సో ఇక్కడ చూడండి టవర్ మూమెంట్ అంటే బ్రేక్. ఈ బ్రేకప్‌ని ఎలా ప్యాచప్ చేయాలి? ఎలా మళ్ళీ మేబీ మీరు తనని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవచ్చు. తను మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవచ్చు. సో మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని మీ ఇద్దరు ఒకరికొకరు దూరం అయ్యి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో అబ్సెషన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఏదైతే మీ ఇద్దరి మధ్య జరుగుతుందో అది ఎండ్ అయిపోయి మళ్ళీ మీరు ఒక్కటవ్వాలి అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అబ్సెషన్ అయితే అదే కనిపిస్తుంది. సో చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. టవర్ మూమెంట్ అంటే మీ ఇద్దరి మధ్య లైక్ మ్యారేజ్ అవుతూ సో సంథింగ్ ఇష్యూ వల్ల బ్రేకప్ జరగడం కానీ, మీ ఇద్దరిని ఫ్యామిలీ ఎవరైనా సెపరేషన్ చేయడం కానీ, సో సంథింగ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ మేబీ ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, నిజంగా రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ, సో ఎవరో ఇక్కడ మీ ఇద్దరి మధ్య దూరం పెంచుతున్నారు. మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ వచ్చి దూరం అయిపోతున్నారు. కానీ ఈ పర్సన్‌కి మాత్రం ఎట్ ప్రెజెంట్ మీరంటే అబ్సెషన్ ఉంది. మీరంటే ప్రేమ ఉంది. ప్రేమ కన్నా కూడా ఇక్కడ అబ్సెషన్ కనిపిస్తుంది. సో క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. ఇది కూడా అట్రాక్షన్‌కి సంబంధించిన కార్డే కనిపిస్తుంది. సో సంథింగ్ ఏదో మిస్టీరియస్ ఈ పర్సన్ మీ దగ్గర ఏదైనా దాచిపెట్టి ఉంటారు. అది మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది రివీల్ అయ్యి ఉంటుంది. సో మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళని మీరు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. సో దాంట్లో ఏంటంటే ఈ పర్సన్ చేంజ్ కోరుకుంటున్నారు. మీరంటే అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు. సో మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్ మళ్ళీ బెటర్ అవ్వాలి, నార్మల్ అవ్వాలి అని కోరుకుంటున్నారు ఈ పర్సన్. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్. సో తను మీ విషయంలో చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేశారు. మీ లైఫ్లోకి
హ్యాపీనెస్ కాకుండా ఈ పర్సన్ ఏంటంటే సంథింగ్ సాడ్ తీసుకొచ్చారు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత హ్యాపీనెస్ అయితే ఈ పర్సన్ మీకు ఇవ్వలేకపోయారు. సో, దానికి మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, తను ఇంత డిస్టర్బ్ చేసినా, మీ లైఫ్‌లో ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా, ఇంకా నన్ను క్షమించే గుణం నీలో ఎలా వచ్చింది? అంత ఓర్పు, సహనం, అంత మంచితనం నీలో ఎలా వచ్చింది? అని అడుగుతున్నారు. ఎందుకలా అడుగుతున్నారు? 9 ఆఫ్ పెంటికల్స్. ఇంకా నాతో రిలేషన్ కంటిన్యూ ఎలా చేయాలనుకుంటున్నావు? ఇంకా నేను కావాలని ఎలా అనుకుంటున్నావు? నువ్వు కావాలనుకుంటే నీ లైఫ్ నువ్వు హ్యాపీగా బతికేయచ్చు. నీ దగ్గర మనీ ఉంది, నీ దగ్గర ఫ్రీడమ్ ఉంది, నీ దగ్గర అన్నీ ఉన్నాయి. అయినా నన్నే కావాలి, నాతోనే నువ్వు ఉండాలి, ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్ళాలి. మీరు ఒక కమిట్మెంట్‌తో ఈ పర్సన్‌తో ఉంటున్నారు. అది ఈ పర్సన్‌ని ఆశ్చర్యపరిచేలాగా చేస్తుంది. సో, ఇక్కడ ఫూల్ ఎనర్జీ. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని అంత కేర్ చేయకపోవచ్చు, నెగ్లిజెన్స్ చూపించొచ్చు. తన లైఫ్‌లో తను బిందాస్‌గా ఉండొచ్చు. తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండొచ్చు. మీ మాటలు వినకుండా, మిమ్మల్ని పట్టించుకోకుండా, ఎప్పుడు మీకు ఎలాంటి ఇంపార్టెన్స్, ప్రయారిటీ అయినా ఇవ్వలేదు. అయినా నువ్వు నన్ను ఇలా క్షమించగలుగుతున్నావు. నీకు నా మీద ఇంత ప్రేమ ఎలా వస్తోంది? నేను నీకు ఏమీ చేయలేదు. ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయలేదు. నీకు అవసరం ఉన్నది అనడానికి కూడా నేను సపోర్ట్‌గా నిలబడలేదు. నిన్ను అవాయిడ్ చేశాను. ఇంత నెగ్లిజెన్స్ చూపించినా నువ్వు నన్ను ఎలా క్షమించగలుగుతున్నావు? అది ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. మీ ఓర్పు, సహనానికి, మీ కమిట్మెంట్‌కి, మీ డెడికేషన్‌కి ఈ ఈ పర్సన్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నారు. తను ఇన్ని చేసినా మీరు భరిస్తున్నారు కదా! వై డు ఐ డిజర్వ్ సమ్‌వన్ లైక్ యూ? సో, నీలాంటి వ్యక్తిని పొందే అర్హత కూడా నాకు లేదు అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ఇక్కడ ఈ పర్సన్ అంటే మేబీ ఈ సిచ్యువేషన్ మీకు మ్యాచ్ అవ్వచ్చు, ఈ సిచ్యువేషన్ మీకు మ్యాచ్ అవ్వచ్చు, ఈ కార్డ్ మీకు మ్యాచ్ అవ్వచ్చు. మీకు ఏ కార్డ్ మ్యాచ్ అవుతుంది, ఏ ఎనర్జీ మీకు మ్యాచ్ అవుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మీరు తీసుకోండి. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి, కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్ కాబట్టి. సో, కొన్ని పాయింట్స్ మీకు మ్యాచ్ అవ్వచ్చు, అన్ని పాయింట్స్, అన్ని కార్డ్స్ మీకు మ్యాచ్ అవ్వాలి అనేం లేదు. ఏ కార్డ్ మీకు మ్యాచ్ అయితే ఆ కార్డ్ వరకు తీసుకోండి. బికాజ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి చూసుకోండి. వై డు ఐ డిజర్వ్ సమ్‌వన్ లైక్ యూ? నీలాంటి వాళ్ళని పొందే అర్హత నాకెక్కడుంది? మీలాగా జెన్యూన్‌గా లవ్ చేసేవాళ్ళు, జెన్యూన్‌గా ఫీలింగ్స్, ఎమోషన్స్ లవ్ చేసే వాళ్ళకి మీ అంత జెన్యూనిటీ మేబీ ఈ పర్సన్‌లో లేకపోవచ్చు. అందుకే ఈ పర్సన్ అడుగుతున్నారు. మీ అంత ఫీలింగ్స్ కానీ, మీ అంత ప్రేమ కానీ ఈ పర్సన్‌కి లేకపోయి ఉండొచ్చు. అందుకే వై డు ఐ డిజర్వ్? ఎందుకు నాకు అర్హతే లేదు. నీ అంత జెన్యూన్‌గా ప్రేమించే వాళ్ళు నా లైఫ్‌లోకి వచ్చే అర్హతే లేదు అని వాళ్ళు చెప్తున్నారు. మీరు తన విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. చాలా సీరియస్‌గా ఉన్నారు. అండ్ చాలా డీప్‌గా లవ్ చేస్తున్నారు. నీలాంటి వాళ్ళని పొందే అర్హతే నాకు లేదు అని చెప్తున్నారు ఈ పర్సన్. బికాజ్ మీరు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. బికాజ్ మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్ ఏమవుతుందో నాకు తెలీదు. ప్రెజెంట్ ఎంజాయ్ చేసామా, ప్రెజెంట్ హ్యాపీగా ఉన్నామా, మీరేమో రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని కానీ,
ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. ఒక కమిట్మెంట్‌తో ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయానికి ఈ పర్సన్ నా లైఫ్‌లో ఉండాలి అనుకుంటే, ఆ పర్సన్ కోసం డెడికేటెడ్‌గా ఉంటారు. కానీ ఈ పర్సన్ అలా లేరు. సో, 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా. బట్ కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే, కొంతవరకు మీ విషయంలో సీరియస్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీరు తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీతో ఉంటే హ్యాపీగా ఉంటాను అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, మీతో ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని కానీ, ఫ్యూచర్ చూడాలి అని కానీ, గ్రోత్, హ్యాపీనెస్. సో, మీరు తన లైఫ్‌లోకి రావడం తన అదృష్టంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. వచ్చినందుకు మీలాంటి పర్సన్ వాళ్ళకి పరిచయం అయినందుకు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ వల్ల ఈ పర్సన్ చాలా మారారు. లైక్ ముందు చెప్పాను కదా! నీలాంటి వాళ్ళని పొందే అర్హతే లేదు అంటే ఈ పర్సన్‌లో అంత మీరు రాకముందు, మీరు పరిచయం అవ్వకముందు ఈ పర్సన్‌లో అంత జెన్యూనిటీ లేదు. ఏదో లైక్ గో విత్ ద ఫ్లో అన్న టైప్‌లో వెళ్తూ ఉండేవాళ్ళు. లైఫ్ ఎటు వెళ్తుందో కూడా మేబీ ఈ పర్సన్‌కి తెలీదు. మీరు జెన్యూన్‌గా లవ్ చేస్తున్నారు. మీ ప్రేమ ఇక్కడ ఈ పర్సన్‌ని మీ గురించి ఆలోచించేలాగా చేసింది. అండ్ మీ వైపు ఈ పర్సన్ అట్రాక్ట్ అయ్యేలాగా చేసింది. తను కూడా మీకోసం సీరియస్ అయ్యారు. ఇలాంటి పర్సన్ ఉంటే నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉంటాను. ఎక్కడో సంథింగ్ లైక్ నక్క తొక్కినట్టున్నాను. అందుకే మీలాంటి పర్సన్ తనకి దొరికారు. అది చెప్పాలనుకుంటున్నారు. సో, చూడండి 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీలాంటి పర్సన్ దొరికినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్‌గా, చాలా లక్కీ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి పర్సన్ నా లైఫ్‌లో వస్తారు అని వాళ్ళెప్పుడూ అనుకోలేదు. మీలాంటి వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో వస్తారని అనుకోలేదు. కానీ వచ్చారు మీరు. ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. సో, ఈ పర్సన్ ఏంటంటే కంప్లీట్‌గా మీతో హానెస్ట్‌గా ఉండాలనుకుంటున్నారు. జెన్యూన్‌గా ఉండాలనుకుంటున్నారు. జడ్జ్‌మెంట్ ఇంకొక ఛాన్స్ ఇవ్వు. తన జెన్యూనిటీని ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వమని అడగాలి అనుకుంటున్నారు. అండ్ గాడ్‌కి కూడా ఇంకొక ఛాన్స్ ఇవ్వమని ఈ పర్సన్ ప్రే చేస్తున్నారు. ఒకవేళ ఈ పర్సన్ వచ్చి డైరెక్ట్‌గా మీకు అడగలేకపోతే కూడా గాడ్‌ని అడుగుతున్నారు. నాకు ఇంకొక్క అవకాశం ఇస్తే చాలు. నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. నా హానెస్టీ నేను ఎంత లవ్ చేస్తున్నానో, ఎంత నిజాయితీగా ఉన్నానో నేను ప్రూవ్ చేసుకుంటాను. అది మీకైనా కొంతమంది మీకే వచ్చి డైరెక్ట్‌గా అడగొచ్చు. కొంతమంది ఈగో ఇష్యూస్ వల్ల గాడ్‌కైనా అడగొచ్చు, యూనివర్స్‌కైనా అడగొచ్చు. ఇంకొక ఛాన్స్ ఇవ్వని ఈ పర్సన్ బెగ్ చేసుకుంటున్నారు, ప్రే చేస్తున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్ ఎందుకు? న్యూ బిగినింగ్స్ కోసం. తను మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇవ్వమని ఈ పర్సన్ అడగాలి అనుకుంటున్నారు. లేకపోతే నన్ను నా క్యారెక్టర్‌ని జడ్జ్ చేయకు అని చెప్పాలనుకుంటున్నారు. నేను ఈ విషయంలో చాలా జెన్యూన్‌గానే ఉన్నాను. నన్ను నా క్యారెక్టర్‌ని జడ్జ్ చేయకు. నన్ను నమ్ము. వాళ్ళలో ఉన్న నిజాయితీ చూపించాలనుకుంటున్నారు. అదే క్యారెక్టర్‌ని జడ్జ్ చేయడం అంటే. ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. సో, వాళ్ళేంటంటే మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం, మీతో మాట్లాడే విధానం కానీ, మీతో యాక్షన్స్ కానీ, మీతో రూడ్‌గా బిహేవ్ చేసి ఉండొచ్చు. మీతో ఈగో యాటిట్యూడ్‌తో బిహేవ్ చేసి ఉండొచ్చు. తను మీతో సైలెంట్‌గా బిహేవ్ చేసి ఉండొచ్చు. ఏదైనా చేసి ఉండొచ్చు. ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. తను బిహేవ్ చేసిందైతే మాత్రం రాంగ్‌గా బిహేవ్ చేశారు అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఈ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ కూడా మీరంటే ప్రేమ ఉంది. మీరంటే ప్రేమ ఉన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ప్రేమని బ్లాక్ చేశారు.
ఫీలింగ్స్ ఎప్పుడు ఈ పర్సన్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయలేదు. మీ ఫీలింగ్స్ కూడా ఈ పర్సన్ మీ దగ్గర తన దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయనీయలేదు. అందుకే ఈ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, ద వే ఐ హావ్ ట్రీటెడ్ యూ వాస్ రాంగ్. నేను నీతో బిహేవ్ చేసింది చాలా రాంగ్‌గా బిహేవ్ చేశాను. ఇగో చూడండి. ఈగోయిస్టిక్‌గా బిహేవ్ చేశారు. యారగెంట్‌గా బిహేవ్ చేశారు. అసలు ఫీలింగ్స్ లేని వ్యక్తిగా లాగా బిహేవ్ చేశారు. మొండిగా బిహేవ్ చేశారు. ఈగో యాటిట్యూడ్ చూపించారు. అంతా తను చెప్పినట్టే, తనకి నచ్చినట్టే జరగాలి అని గానీ, మీరు కూడా తన కంట్రోల్‌లో ఉండాలి అని కానీ, ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీతో జెన్యూన్‌గా ఉండాలనుకుంటున్నారు. తన ఫీలింగ్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు. తను మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో, ఎంతగా ప్రేమిస్తున్నారో అది మీకు చెప్పాలి అనుకుంటున్నారు. సో, థ్రోట్ చక్ర ఎక్కడో ఈ పర్సన్‌కి బ్లాక్ అయిందనుకుంటాను. మేబీ అది ఇప్పుడు ఓపెన్ చేసి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఎవరైతే ఇలా ఈగో యాటిట్యూడ్‌తో బిహేవ్ చేశారో వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ఇక్కడ ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్స్ ఉంది. ఎవ్రీ కార్డ్, ఎవ్రీ మెసేజ్ ఒక్కొక్క కార్డ్ ఒక్కొక్క పర్టిక్యులర్ పర్సన్‌కి రెజొనేట్ అవ్వచ్చు. చెప్తున్నాను, ఇది కలెక్టివ్ రీడింగ్. అందరికీ అన్ని పాయింట్స్ రెజొనేట్ అవ్వకపోవచ్చు కాబట్టి మీతో ఏది రెజొనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. వాట్ డూ యూ సీ ఇన్ మీ? ఏం చూసావు నువ్వు నాలో? ఏం చూసి నువ్వు నన్ను ఇష్టపడ్డావు? చెప్పుకోవడానికి నా దగ్గర పెద్దగా ఏమీ లేదు. నేనేం పెద్ద గొప్పవాడిని కాదు, లేకపోతే గొప్పదాన్ని కాదు. ఏం చూసి నన్ను ఇష్టపడ్డావు అని ఈ పర్సన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. 5 ఆఫ్ వాండ్స్ చూడండి. వాళ్ళ లైఫ్ మొత్తం చాలా గజిబిజి, గందరగోళంగా ఉంది. వాళ్ళ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఈ పర్సన్ ఒకదానికి ఎప్పుడూ స్టిక్ అవ్వరు. ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు తెలిసి ఉండొచ్చు. నా లైఫ్‌లో ఇన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని, నా లైఫ్‌లో ఇన్ని స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉన్నాయని, నా లైఫ్‌లో ఇంత స్ట్రగుల్ ఉంది అని తెలిసి కూడా నాతో ఉంటే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావని తెలిసి కూడా ఏం చూసి ఇంకా నన్ను ఇష్టపడుతున్నావని ఈ పర్సన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. చూడండి, మళ్ళీ ఎంపరర్ కార్డ్. నేను ఇంత ఈగోతో ఉంటాను, నేను ఇంత యాటిట్యూడ్‌తో ఉంటాను, నాకు ఇంత అహంకారం ఎక్కువ. నేను నీకు నచ్చినట్టుగా ఎప్పటికీ ఉండను. నీ కోసం నన్ను నేను మార్చుకోలేను. అయినా ఏం చూసి నన్ను ఇష్టపడ్డావు? అది ఈ పర్సన్ అడగాలనుకుంటున్నారు. అండ్ నువ్వు నాలో ఏం చూసావని అడగాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో కూడా ఎట్ ప్రెజెంట్ చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ద ప్యాషన్ ఈజ్ టూ మచ్. సో ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్గా అయితే ఫీల్ అవుతున్నారు. లైక్ మిమ్మల్ని చూడాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మీతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని కానీ, మిమ్మల్ని కలవాలి అని కానీ, లేకపోతే మీ ఫొటోస్ చూడాలని కానీ ఇక్కడ ఈ పర్సన్ చాలా ప్యాషనేటెడ్ అయితే ఫీల్ అవుతున్నారు. బికాస్ ప్యాషన్ అనేది టూ మచ్ ఉంది. ఓకే, మీరంటే ఇష్టం ఈ పర్సన్కి చాలా ఉంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ని గ్రో చేయాలి అనుకుంటున్నారు. ఫర్దర్గా ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో ఈ పర్సన్ ఇన్వెస్ట్ చెయ్యొచ్చు.
ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చూసారు, చాలా అబ్జర్వ్ చేశారు. మీ మీద ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఈ పర్సన్‌కి. యు ఆర్ మీరు యు ఆర్ ద వన్ అనే కాన్ఫిడెన్స్ అయితే ఈ పర్సన్‌కి వచ్చింది. అంటే మీరు తనకి కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్ అయితే ఈ పర్సన్‌కి వచ్చింది. మేబీ మేల్, ఫీమేల్ ఎవరైనా ఈ రీడింగ్ రెజొనేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీ ఫీమేల్ కనిపించినా కూడా మేల్‌కి కూడా చూడొచ్చు. మిమ్మల్ని మీరు బాగా క్యారీ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటారు. అందుకే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ప్యాషనేటెడ్‌గా ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు మెసేజ్ కూడా చేసే ఛాన్స్ ఉంది. సో, ప్యాషన్‌ని కంట్రోల్ చేసుకోలేక ఏదో ఒక రకంగా హాయ్, హలో అని కానీ, సో ఏదో ఒక రకంగా ఈ పర్సన్ తన ప్యాషన్‌ని మీకు చూపించే ఛాన్స్ కనిపిస్తుంది. సో, ఈ పర్సన్ ఈ రిలేషన్‌ని గ్రో చేయాలనుకుంటున్నారు. అది ఎక్కడి వరకు అనేది ఇక్కడ నాకైతే క్లారిటీ లేదు కానీ, బట్ స్టిల్ ఈ పర్సన్ మీతో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లూజ్ చేసుకోవాలని ఈ పర్సన్‌కి లేదు. సో, కాబట్టి ఈ పర్సన్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మీతో ఉంటే తను హ్యాపీగా ఉంటాను, గ్రోత్ ఉంటుంది, పీస్‌ఫుల్ ఉంటుంది, అంటే ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్ ప్యాషనేటెడ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా కింగ్ ఆఫ్ స్వర్డ్స్. నాకు తెలిసి ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకు ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే, ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి? ఎలా మీతో మాట్లాడాలి? ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? అది ఆలోచిస్తున్నారు. ఎలాంటి స్టెప్ తీసుకుంటే మీ ఇద్దరి మధ్య గ్రోత్ వస్తుంది? ఎలాంటి స్టెప్ తీసుకుంటే మీరు కన్విన్స్ అవుతారు? అది ఆలోచిస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్. సో, ఈ పర్సన్ ఏంటంటే అట్ ప్రెజెంట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నేను ఒంటరిగా ఉండాలి అని అనుకోవట్లేదు. మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏంటంటే ఐసోలేషన్‌లో ఉండొచ్చు. మీతో మాట్లాడకపోతూ ఉండొచ్చు. మీతో కాదు ఎవరితోనూ మాట్లాడకపోతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే తను ఒంటరిగా ఉండాలని ఫీల్ అవ్వట్లేదు. 8 ఆఫ్ స్వర్డ్స్ భయమేస్తుంది. ఇలాగే ఒంటరితనంలో ఉంటే ఎక్కడ మీరు తనకి దూరం అయిపోతారేమో అన్న భయం ఈ పర్సన్‌లో స్టార్ట్ అయింది. అందుకే అలోన్‌గా ఉండాలనుకోవట్లేదు. అలోన్‌గా ఉంటే భయమేస్తుంది. మీ లైఫ్‌లోకి ఇంకెవరైనా వచ్చేస్తారేమో ఈ గ్యాప్‌లో, ఈ సెపరేషన్‌లో. ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. బికాజ్ ఈ పర్సన్ ఏంటంటే కళ్ళు తెరిచి చూసుకోవట్లేదు. రియాలిటీలో అదంతా ఏం లేదు. బట్ ఈ పర్సన్ ఏంటంటే భయం వల్ల నెగెటివ్‌ని ఎక్కువ ఆలోచిస్తున్నారు. పాజిటివ్ సైడ్ చూడలేకపోతున్నారు. మేబీ ఈ పర్సన్‌కి మీకు మధ్య ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్స్ ఉండొచ్చు. మేబీ మీ రిలేషన్‌కి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవడం కానీ, పేరెంట్స్ ఏదైనా కండిషన్స్ పెట్టడం కానీ. సో, సంబడీ ఈ పర్సన్‌ని మీ దగ్గరికి రానీయకుండా చేస్తున్నారు. బట్ ఈ పర్సన్‌కి మీరు కావాలి. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒంటరిగా ఉండాలని ఈ పర్సన్‌కి లేదు. మిమ్మల్ని వదిలేయాలని ఈ పర్సన్‌కి లేదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్‌లో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయినారు. మేబీ అది వాళ్ళ థాట్స్ వల్ల కావచ్చు, ఫిజికల్‌గానే వాళ్ళ ఫ్యామిలీ ఈ పర్సన్‌ని మీకు దూరం చేస్తూ ఉండొచ్చు. బట్ ఈ పర్సన్‌కి మాత్రం మీరు కావాలి. తను మీరు లేకుండా ఉండాలి, ఒంటరిగా ఉండాలి అనుకోవట్లేదు. బికాజ్ పేజ్ ఆఫ్ వాండ్స్ మీరొచ్చిన తర్వాతే మేబీ ఈ పర్సన్ లైఫ్‌లోకి హ్యాపీనెస్ కానీ, ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏదైతే లైఫ్ చూడలేదో
ఆ లైఫ్ మీ వల్లే వచ్చింది, ఆ లైట్ మీ వల్లే వచ్చింది, ఆ హ్యాపీనెస్ మీ వల్లే వచ్చింది. సో ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే ఇది సన్ ఎనర్జీ కనిపిస్తుంది. సో యెల్లో కలర్ మీన్స్ బ్రైట్‌నెస్. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. ఈ రిలేషన్ విషయంలో కూడా ఈ పర్సన్ ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇంత హ్యాపీగా ఉండే మీ రిలేషన్‌ని సో లవ్ అంటే ఏంటి? మేబీ మీరొచ్చిన తర్వాత ఈ పర్సన్‌కి అర్థమైందనుకుంటాను. ఇక్కడ కూడా నేను అదే చెప్పాను. మీతో వచ్చిన హ్యాపీనెస్ ఇంకెవ్వరితోనూ ఈ పర్సన్‌కి రాదు. మీరు బాగా చూపించారు. బట్ ఒకటి నేను చెప్పాలి. ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్ దాకా ఈ పర్సన్ ఆలోచించలేదు. సో మీరు ఈ పర్సన్‌కి కనెక్ట్ అయ్యారు. ఆ పర్సన్ మీతో కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే పేజ్ ఎనర్జీ కాబట్టి ఫ్యూచర్ దాకా ఆలోచించలేదు. ప్రెజెంట్ లవ్ చేసాము. ప్రెజెంట్ ఇష్టముంది. హ్యాపీ. ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకుంటామా లేదా? ఫ్యూచర్‌లో కలిసి ఉంటామా లేదా? ఈ రిలేషన్ ఫ్యూచర్ ఎక్కడి దాకా వెళ్తుంది? సో ఇవన్నీ ఈ పర్సన్ ఏమి ఆలోచించకుండా ఈ మీతో రిలేషన్‌లో అయితే స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ 8 ఆఫ్ స్వర్డ్స్ ఇప్పుడు భయపడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు బి అలోన్. మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. ఒంటరిగా ఉండలేకపోతున్నారు. మీరు కావాలి అనిపిస్తుంది. కానీ మీ ఇద్దరికి రిలేషన్‌కి అగైనెస్ట్‌గా ఎవరో ఉన్నట్టున్నారు. దానికి ఈ పర్సన్ భయపడుతున్నారు. వాళ్ళ ఆలోచనలే వాళ్ళకి భయపెడుతున్నాయో, అగైనెస్ట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారో, రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారో ఐ డోంట్ నో. బట్ ఈ పర్సన్ అయితే మీతో ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా రిలేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఒక 17, 18 ఇయర్స్ ఎలా ఉంటారు? ఫ్యూచర్‌లో మ్యారేజ్ చేసుకుంటాము. సో ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ నా లైఫ్‌లోకి వచ్చారు. అదే నా అదృష్టం. నన్ను అర్థం చేసుకున్నారు. నాతో ఉంటున్నారు. సో అదే హ్యాపీ. ఇక్కడ చూడండి లవర్స్ కార్డ్. అదే హ్యాపీ అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతారు. సో ఆ ఎనర్జీ కనిపిస్తుంది. ఐ యామ్ బెటర్ పర్సన్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్. సో ఈ పర్సన్ ఏంటంటే తన హార్ట్‌తో ఆలోచించడం కన్నా కూడా తన మైండ్‌తో ఆలోచించడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు పెయిన్ ఉండదు, సఫరింగ్ ఉండదు, బాధ ఉండదు. ఏ బాధలు, ఏ బందీలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు అని ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. నా హార్ట్‌తో ఆలోచిస్తే నేను ప్రతిరోజు బాధపడాల్సొస్తుంది. ప్రతిరోజు ఏడవాల్సొస్తుంది. మైండ్‌తో ఆలోచిస్తేనే నేను కొంచెం సేఫ్‌గా, సెక్యూర్‌గా, ధైర్యంగా ఉండగలుగుతున్నాను అని ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. బికాజ్ 2 ఆఫ్ పెంటికల్స్, కన్ఫ్యూషన్స్, మల్టీ టాస్కింగ్. చెప్పాను కదా! మైండ్, హార్ట్ ఏది వినాలి, ఏది వినొద్దు ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. సో ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే నా మైండ్‌తో ఆలోచిస్తేనే నేను సంతోషంగా ఉంటానేమో, నా హార్ట్‌తో ఆలోచిస్తే నేను ఎమోషనల్ అవుతానేమో, నేను డౌన్ అవుతానేమో, నాకు ఒక క్లారిటీ రాదేమో అది ఆలోచిస్తున్నారు. మళ్ళీ స్టిల్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఇది కూడా ఇమ్మెచ్యూరిటీనే. జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మైండ్‌తో ఆలోచించకుండా హార్ట్‌తో ఆలోచిస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంది. కానీ బట్ స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే ఇంకా హార్ట్‌తో ఆలోచించాలనే అనుకుంటున్నారు. మనసుతో ఆలోచించాలనే అనుకుంటున్నారు. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ సో సంథింగ్ ఏదన్నా ప్లాన్ చేయాలనుకుంటున్నారు మీ విషయంలో. ఏదో ఒకటి ప్లాన్ చెయ్యాలి. మళ్ళీ మీకు అప్రోచ్ అవ్వాలి. మేబీ ఏదైనా ఇన్‌మెచ్యూర్డ్ యాక్షన్ కానీ, హాయ్, హలో అనడం కానీ సో సంథింగ్ ఏదో ఒకటి పర్సన్ చేస్తారు. బికాజ్ తను హ్యాపీగా లేరు. ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్ హ్యాపీగా లేరు. ఫైనాన్షియల్లీ కూడా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు. ఈజ్ ఇట్ ఓవర్? సో ఇది ఇంకా అయిపోయిందా, ఇంకా ఉందా అని చెప్పాలనుకుంటున్నారు. ఎందుకో చూద్దాం.
ఏ విషయం గురించి యూనివర్స్ క్లారిఫై. మేబీ మీరు ఈ పర్సన్తో ఈగో యాటిట్యూడ్తో బిహేవ్ చేస్తే అయిపోయిందా ఇంకా అని అడుగుతున్నారు. నీ మొండితనం, నీ పంతం ఇంకా అయిపోయిందా? నన్ను సాధించడం అయిపోయిందా? నా మీద నువ్వు గెలుపు సాధించావా? నేనెంత ఈగో యాటిట్యూడ్తో ఉన్నానో పాస్ట్లో, అట్ ప్రెజెంట్ నువ్వు కూడా అంతే ఈగో యాటిట్యూడ్తో ఉన్నావు. అది చెప్పాలనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ అప్సెట్గా ఉన్నారండి. సో ప్రెజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ హ్యాపీగా లేరు, అప్సెట్ మోడ్లో ఉన్నారు. అసలు ఈ రిలేషన్ ఉందా, ఎండ్ అయిపోయిందా? తను పాస్ట్లో ఈగో యాటిట్యూడ్ చూపించారు, అట్ ప్రెజెంట్ మీరు చూపిస్తున్నారు. ఇంక ఇది అయిపోయినట్టే. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్టేజ్కి వచ్చారు అంటే ఇది ఇంకా అయిపోయినట్టే అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ చెప్పాను కదా, అప్సెట్ మోడ్లో ఉన్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.